టీవీకే అధినేత నటుడు విజయ్ వాళ్ళ మరోసారి సీబీఐ విచారణకు హాజరు కానున్నారు. కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో విజయ్ సీబీఐ ముందు హాజరు కానున్నారు. ఇందుకోసం విజయ్ నిన్న సాయంత్రం ప్రత్యేక విమానంలో చెన్నై నుంచి ఢిల్లీ వెళ్లారు. ఈ కేసులో జనవరి 12న దాదాపు 6 గంటల పాటు విజయ్ని విచారించిన సీబీఐ ఇవాళ విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. గతేడాది సెప్టెంబర్లో కరూర్లో విజయ్ ప్రచార సభ నిర్వహించగా అక్కడ జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతి చెందారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తోన్న సీబీఐ పలువురు టీవీకే నేతలను విచారించింది. మరోవైపు ఈ కేసులో అనేక లోపాలున్నాయని చెబుతోన్న టీవీకే ఘటన జరిగినప్పుడు అక్కడున్న పోలీసుల సంఖ్యపైన సీఎం డీజీపీ వేర్వేరు ప్రకటనలు చేశారని ఆరోపించింది. 2025 సెప్టెంబర్ 27న కరూర్లో విజయ్ నిర్వహించిన రాజకీయ ప్రచార కార్యక్రమంలో భారీగా జనం తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తమిళనాడు వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించడంతో దర్యాప్తు బాధ్యతను సీబీఐ చేపట్టింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలోని కమిటీ ఈ విచారణను పర్యవేక్షిస్తోంది. ఈ కేసులో భాగంగా సీబీఐ ఇప్పటికే టీవీకే ప్రధాన కార్యదర్శి బుస్సి ఆనంద్, ఎన్నికల నిర్వహణ విభాగం ప్రధాన కార్యదర్శి అధవ్ అర్జున, సంయుక్త ప్రధాన కార్యదర్శి నిర్మల్ కుమార్, కరూర్ జిల్లా కార్యదర్శి మదియ మలఘన్ వంటి పలువురు ముఖ్య నేతల్ని విచారించింది. వారిచ్చిన సమాచారం ఆధారంగా విజయ్ను ప్రశ్నించాలని నిర్ణయించింది. ఈ నెల 12న విజయ్ తొలిసారి ఢిల్లీలో సీబీఐ ఎదుట హాజరయ్యారు. ఆ రోజు అధికారులు ఆయన్ను సుదీర్ఘంగా ప్రశ్నించారు. కరూర్ సభ ఏర్పాట్లు ఎవరు చేశారు? భద్రతా చర్యలపై ముందస్తు సమాచారం ఉందా? సభాస్థలికి ఎందుకు ఆలస్యంగా వచ్చారు వంటి కీలక ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. పొంగల్ పండుగ తర్వాత మరోసారి నోటీసులు జారీ చేసి 2వ దశ విచారణకు పిలిచారు. ఈ ఘటనలో బాధ్యుల్ని గుర్తించే పనిలో దర్యాప్తు సంస్థ వేగం పెంచింది.